TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా ముసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. హెరాయిన్ తయారీకి వాడే 128 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా ధాబాలో పనిచేస్తున్న రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. దాబా సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసు వారు తెలిపారు. మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీణారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజాం, కానిస్టేబుల్ గోపాల్ కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీణారెడ్డి మేడం సిఐ గారు. అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ దాబాలల్లా ఇది బుకి అంటే పాపిస్ట్రా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగానే వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము, దానికి యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ చేసి SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీనిని తీసుకుపోయి SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. NDPS యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం SHO నర్సాపూర్కి రామాయణపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం హెడ్ కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ దాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మెమో ఇచ్చేసి సెర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని SHO రామాయణపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది NDPS యాక్ట్ కింద